చెంగిచెర్లలో ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఉందండి. ఎలివేషన్ ఇలా ఉంటుంది. 27/50 సైజెస్లో 150 స్క్వేర్ యార్డ్స్. ఓకే, 25 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఇక్కడ సీసీ రోడ్ కూడా అయిపోయింది, అండర్ డ్రైనేజ్ ఉంది, పవర్ కనెక్షన్ ఉంది. సో అన్నీ రెడీగా అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా ఏది రావాలి అనేది లేదు. ఓకేనా, ఇలాంటి హౌస్ ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం మనం. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, మ్యాక్సిమం ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఒక 15-20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా, హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు. ఇక్కడ మనకు బోర్ ఉంది, బోరు, వాటర్ సంపు, మొత్తం పార్కింగ్ ఏరియా అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, మొత్తం తాండూర్ బండలు యూజ్ చేస్తారు, చాలా స్టేబుల్గా ఉంటాయి, మంచి బండలు ఇవి. ఇది స్టెప్స్కి గ్రానైట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ కూడా వస్తుంది. రైలింగ్ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా ఇచ్చారు. సో ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్ ఇట్లా. ఓకే, ఇది కిచెన్. ఇది 1 BHK. ఇక్కడ వాష్రూమ్ ఉంది, కామన్ వాష్రూమ్, సింగిల్ రూమ్. ఓకే, కింద రెంటల్ పర్పస్ కోసము సపరేట్గా 1 BHK చేశారు. మనం ఫస్ట్ 1 BHK చూస్తాం కదా, ఇక్కడ నుంచి సెకండ్ 1 BHK. ఇది అంటే ఏరియా ఆల్రెడీ మంచి డెవలప్డ్ ఏరియా, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి కాబట్టి రెంటల్గా చాలా వర్కౌట్ అవుతుంది. సో అందుకే కింద సింగిల్ బెడ్రూమ్స్ 2 చేశారు ఇట్లా. ఇది హాల్, అక్కడ కిచెను, ఇది బెడ్రూమ్. ఓకే, ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ ఇట్లా. సో గ్రౌండ్ ఫ్లోర్లో 2 1 BHKs ఇచ్చారు రెంటల్ పర్పస్ కోసం. పార్కింగ్కి ఇంత పెద్దగా ఇచ్చారు మనకి. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK మొత్తం. ఇది గ్రానైట్ స్టెప్స్. ఇది సిట్అవుట్ ఏరియా. ఇక్కడ కూడా గ్లాస్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది ఇట్లంతా. ఓకే, చాలా మంచి డిజైన్ వస్తుంది. ఇక్కడ వుడెన్ ఫాల్ సీలింగ్ చూడండి. ఇది టేక్వుడ్ ఫ్రేము, డోర్స్ కూడా టేక్వుడ్ డోర్స్ వస్తాయి, బీడింగ్ ఉంది సైడ్కి. ఇక్కడ వాల్ టైల్స్ కూడా యాడ్ చేశారు చూడండి డిజైన్గా. ఇది హాల్. హాల్లో విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేస్తారు, మార్బుల్ కాకుండా వీళ్ళు టైల్స్ యూజ్ చేస్తారు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ వరకు హాల్. హాల్లో ఫాల్ సీలింగ్. ఇక్కడ నార్త్ సైడ్కి డోర్, 2 విండోస్ ఫర్ వెంటిలేషన్. దానికి కూడా గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. UPVC విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయి, మెష్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది నార్త్ సైడ్ వెళ్ళడానికి ఇట్లా. అక్కడ చిన్న యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారు చూడండి. ఎంత గ్రానైట్ ప్లాట్ఫామ్ మొత్తం ఫ్లోర్ అంతా. ఓకే, లోపల ఇంట్లో మాత్రం అన్ని విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేస్తారు మంచిగా. ఇది డైనింగ్ ఏరియా. ఓకే, వెంటిలేషన్ కోసము డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు చూడండి విండోస్. అక్కడ టైల్స్ చేశారు, వాష్ బేసిన్ వస్తుంది అక్కడ. ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫాము. ఓకే, మొత్తం పై వరకు టైల్స్ వేశారు, వాల్ టైల్స్ చూడండి, పై వరకు వేశారు. ఇదంతా స్టోరేజ్ స్పేస్, కింద కూడా స్టోరేజ్ స్పేస్. స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాప్స్, ఎగ్జాస్ట్ పోర్ట్ అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో. సబ్జాలు ఉన్నాయి స్టోరేజ్కి. ఇది పూజా గది. టేక్వుడ్ ఫ్రేమ్ వచ్చింది దీనికి కూడా. ఇది 2 BHK కదా, సో మనం ఇలా వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా విట్రిఫైడ్ టైల్స్ కింద. ఇది స్టోరేజ్ స్పేస్. మనం ఇంటీరియర్ చేసుకుంటే జస్ట్ ఒక షట్టర్ యూజ్ చేసి సరిపోతుంది, కబోర్డ్స్ లాగా. అక్కడ సబ్జాలు ఉన్నాయి. ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో అండ్ అటాచ్డ్ వాష్రూమ్. పైన స్టోరేజ్ స్పేస్. అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్ ఇచ్చారండి. కింద యాంటీ స్కిడ్ టైల్స్, పై వరకు మనకి టైల్స్ వేశారు, వాల్ టైల్స్. వెంటిలేషన్ ఇక్కడ. గీజర్ పోర్ట్ ఉంది, ట్యాప్స్ కనెక్షన్ ఉంది.
నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్టోరేజ్ స్పేస్, వెంటిలేషన్ కోసం విండోస్ ఇక్కడ. ఇది ఫాల్ సీలింగ్. మీరు ఒకటి ఇక్కడ గమనిస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇక్కడ డిజైన్ ఎలా ఉందంటే 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, కామన్ వాష్రూమ్ ఏమి ఇవ్వలేదు. ఓకే, ఇలా 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. సరౌండింగ్స్ మొత్తం హౌసెస్ ఉన్నాయి, మంచిగా డెవలప్ అయిన ఏరియా ఇది. ఓకేనా, చూసారు కదా ఈస్ట్ ఫేసింగ్ డిజైన్ కూడా. ఇది మెయిన్ డోరు. చూడండి, ముందు ఈ కాలనీ చూపిస్తాం మీకు. ఇలా కంప్లీట్గా డెవలప్ అయిన కాలనీ. సో ఇలాంటి మంచి లొకేషన్లో, చెంగిచెర్లో ఇలాంటి డెవలప్డ్ కాలనీస్లో మంచి లొకేషన్లో మీరు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకోవాలి 150 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్ 1,40,00,000 మాత్రమే చెప్పాడు, అది కూడా నెగోషియబుల్ అని చెప్పాడు. ఓకేనా, సో మంచి అఫోర్డబుల్ ప్రైస్. ఛాన్స్ని మిస్ చేసుకోకండి. హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అంత క్లియర్గా ఉంది. ఓకే, పర్మిషన్స్ తోటే ఉన్నాయి, లోన్ కూడా వస్తుంది. ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎవరైనా ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి వీడియోని కొంచెం షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇట్లా మంచి మంచి వీడియోస్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.